అందరికీ నమస్తే. విజన్ ఇన్ ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, అలాగే సార్ వాళ్ళు దుబాయ్లో ఉంటారు. ఇక్కడ ఇండియాలో రాజన్న సిరిసిల్లలో మేడం వాళ్ళు సార్ వాళ్ళు ప్రాపరు. అయితే సార్ పేరు నాగరాజు గారు, అమ్మాయి పేరు వైష్ణవి గారు. ఈరోజు పెళ్లి రోజు మేడం వాళ్ళది. వాళ్ళు పెళ్లి రోజు సందర్భంగా మన విజన్ ఇన్ ఫౌండేషన్కి ఇంతవరకు సార్ రాలేదు. సార్ మ్యారేజ్ డే అయినా కానీ, బర్త్డే అయినా కానీ, వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమైనా కూడా మన విజన్ ఇన్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో ఫ్యామిలీ నెంబర్ వాళ్ళు అయితే ఈరోజు పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మన విజన్ ఇన్ ఫౌండేషన్లో మన పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు మంచి భోజనం పెట్టమని చెప్పడం జరిగింది. సార్, మన విజన్ ఇన్ ఫౌండేషన్ తరఫున మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి, మీరు రాబోయే వారసులతో మన ఇండియా వచ్చినప్పుడు మన ఆశ్రమానికి వచ్చి మీ బాబు బర్త్డే ఘనంగా జరుపుకుంటారని చెప్పేసి, ఫస్ట్ బర్త్డే మన ఆశ్రమంలో ఘనంగా జరుపుకుంటారని మేము భావిస్తున్నాం. అలాగే మీరు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము బ్లెస్సింగ్ ఇస్తున్నాం. అలాగే వాళ్ళ ఫ్యామిలీ పేర్లు ఏంటనేది మన వైకుంఠం గారు చెప్తారు. సార్ వాళ్ళది రాజన్న సిరిసిల్ల జిల్లా పాపాయిపల్లి. సార్ పేరు నాగరాజు గారు, మేడం గారి పేరు వైష్ణవి గారు. సార్ వాళ్ళ నాన్నగారి పేరు గంభీరాయిపేట పరశురాములు గారు, అమ్మగారి పేరు స్వరూప గారు. సార్ వాళ్ళ మామయ్య గారి పేరు బైరాగోని మల్లేశం గారు, అత్తమ్మ గారి పేరు సునీత గారు. చాలా చాలా సంతోషం సార్. మీరు ఎందుకంటే మీ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా కూడా మన ఫౌండేషన్లో, మన విజన్ ఇన్ ఫౌండేషన్ ఉంది, వాళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుని మీరు భావించి అంత దూరం దుబాయ్లో ఉన్నా కూడా మన ఆశ్రమాన్ని గుర్తుపెట్టినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం సార్. ఎందుకంటే మా అందరి బ్లెస్సింగ్స్, మా అందరూ ఆయుష్ పోసుకుని మీరు నుండు నీరోళ్ళు, మీ ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుతున్నాం సార్. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ఫ్యామిలీకి విషయం చెప్తారని కోరుకుంటున్నాం. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా
పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయో